నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుతం హీరో నాగార్జునకి సంబంధించిన ఎన్కన్వెన్షన్ని హైడ్రా అధికారులు కూల్చివేయడం అనేది హాట్ టాపిక్గా మారింది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, హైడ్రా అధికారులు నాగార్జున గారికి సంబంధించిన ఎన్కన్వెన్షన్ కూల్చివేసిన దాని మీద ఆయన రియాక్ట్ అయ్యారు. అది కొంచెం కూడా మేము కబ్జా చేసింది కాదు, ఒక అంగుళం కూడా కబ్జా చేయలేదు, పక్కా పట్టా భూమి, చట్టవిరుద్ధంగా అధికారులు కూల్చివేయడం అనేది కరెక్ట్ కాదు. మేబీ నేను అంటే కోర్టులో అది కేసు ఉండగా ఎలా కూల్చివేస్తారు, నాకు వ్యతిరేకంగా తీర్పు వస్తే నేనే కూల్చేపించేవాడిని అని చెప్పేసి ఆయన స్పందించారు. నిజంగా అక్కడ కబ్జా జరిగిందా, చట్టవిరుద్ధంగానే కూల్చివేశారా, ఏం జరిగింది? అది కబ్జా జరిగిందా అనే దాన్ని ఒక క్వశ్చన్ మార్క్ అమ్మా. దాంట్లో ఏంటంటే గతంలో జరిగినప్పుడు కూడా దాని మీద కూల్చడానికి వచ్చినప్పుడు కూడా జరిగింది. సమస్య ఏంటంటే మొత్తం ఇప్పుడు చెప్తుంటే 3 ఎకరాలు కబ్జా కాదు. ఆ రోజుల్లో కూడా వచ్చే సమస్య ఏంటంటే కన్వెన్షన్ ఆ చెరువును ఆనుకుని ఉన్న భాగం ఉంది. ఎక్స్టెన్షన్ ఆఫ్ కన్వెన్షన్కి వాళ్ళు పార్కింగ్ కోసం అని దాని ఫెసిలిటీస్ కోసం కొంచెం ఎక్స్టెన్షన్, ఈ భూమి కాకుండా కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుని తీసుకున్నారు. అది వీళ్ళు పట్టా ఎవరో దాని చెరువును మూసేసేసి దాన్ని పట్టా చేసి ఉన్నారు. దాన్ని మనకు కన్వెన్షన్కి ఆనుకుని ఉన్న స్థలం వీళ్ళు తీసుకుని ఇక్కడ పార్కింగ్ వాటికి ఉపయోగపడదని తీసేసుకున్నారు. తీసుకుని అక్కడ ఏదో కట్టారు, షెడ్ గిడ్లు అవి కట్టారు. అవి కూల్చేయాలి. ఇది చెరువును కబ్జా చేసిన, చెరువుని మూసేసిన స్థలము, ఈ స్థలం చేయాలన్నారు. వాళ్ళు కోర్టులోకి వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి ఆ కోర్టు ఆ వివరణ ఎంతవరకు, ఆ చెరువు భాగం ఎంత, లేదు చెరువు వీళ్ళు చెప్పడం ఏంటి, చెరువు స్థలం కాదది, చెరువు స్థలం దాటినాక స్థలం అంటున్నారు. కానీ మనకు చూస్తే కంటికి చూస్తే చెరువును ఆనుకునే ఉంటుంది. చెరువును జస్ట్ చెరువుకు ఆనుకున్న స్థలంగానే ఉంటుంది. సో అది తేలాలి, కోర్టులో తేలాలి. కోర్టులో తేలడానికి అది పెండింగ్లో ఉంది. ఈ విషయాన్ని ఇవాళ కాదు, రేవంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితమే మాట్లాడాడు. 10 ఏళ్ల క్రితమే వివరణ విషయం మాట్లాడినప్పుడు కూడా, ఈ సమస్య వచ్చినప్పుడు కూడా ఇది క్వశ్చన్ మార్క్లో ఉండేది. ఇప్పుడు అనేక కబ్జా స్థలాలు ఉన్నాయి. అదే రోడ్లో అయ్యప్ప ఈయన రాజశేఖర రెడ్డి గారి స్టాచ్యూ ఉన్న రోడ్లో ఆ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా మొత్తం వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండగా కిరణ్ కుమార్ రెడ్డి చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన తమ్ముడు ఆ లెఫ్ట్ సైడ్ అంతా అప్పుడు 100 ఫీట్ రోడ్ అప్పుడే వేసారు. ఆ వేసినప్పుడు మొత్తం ఆ లెఫ్ట్ సైడు, ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ ఉన్న స్థలాలన్నీ కూడా ఆక్యుపై చేసేసి, అది ఎవరి స్థలాలు అయ్యి, ఒక ట్రస్ట్ స్థలాలు. ఆ ట్రస్ట్ స్థలాలని ఆక్యుపై చేసేసి అనైతికంగా బిల్డింగ్లు కూడా కట్టడం మొదలెట్టారు. అప్పుడు కూడా అట్లా కొన్ని బిల్డింగ్లు కూల్చారు. అప్పుడు మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కొన్ని బిల్డింగ్లు కూల్చేస్తారు. చాలా బిల్డింగ్లు గుర్తుంటే మీకు, అప్పుడు చాలా బిల్డింగ్లు కూలుస్తూ ఉంటే వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళి రెగ్యులరైజ్ చేసుకుంటాము మేము అని చెప్పారు. అది వాళ్ళ ఆస్తి, వాళ్ళది కోర్టులో, వాళ్ళది డిస్ప్యూట్లో ఉంది అది, ఆ ప్రాపర్టీ, ఆ ట్రస్ట్ ప్రాపర్టీ. ఆ డిస్ప్యూట్లో ఉన్నదాన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. అవి కోల్చలేదు. అప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళారు, స్టే ఉంది. సో ఇవన్నీ రేవంత్ రెడ్డి చేయదలిస్తే ఇవన్నీ కూడా చేయాలి. ఇప్పుడు పొంగులేటిది ఉంది. పొంగులేటిది బఫర్ ల్యాండ్ కాదు అన్నాడు. అది శాటిలైట్ పిక్చర్లో చూపిస్తే శుభ్రంగా అది బఫర్ ల్యాండ్లోనే ఉంది, అతని ఫామ్ హౌస్. సో అన్ని కూల్చమనండి. అన్ని కూలిస్తే ఇది కోర్టులో ఉన్న వాటిని ఎలా కూల్చారనేది క్వశ్చన్ మార్క్. కోర్టులో ఉండగా తీర్పు తేలాలి. తేలిన తర్వాత చేయాలి. అంతే తప్పితే నోటీస్ ఇవ్వకుండా కోర్టులో ఒక పక్క కేసు ఉండగా ఎలా చేస్తుంది ప్రభుత్వం? అంటే నేను కబ్జా చేస్తే సమర్థిస్తున్నారా అనద్దు. కబ్జా చేస్తే అది నాగార్జున అయినా ఎవరిదైనా సరే కబ్జా చేశారు అంటే అది ప్రూవ్ అయితే కూల్చేయండి. అది నాగార్జున అన్నాను, అది కబ్జా స్థలము, ఆ స్థలం నేను కొన్నాను, అది దొడ్డిదారిన వాళ్ళు పట్టా తెచ్చుకున్న స్థలము నాకు తెలియదు, అయినా సరే నేను కూలుస్తాను అన్నాడు. అది తేలేదాకా ఉండాలి కదా. తేలినయే మీరు వదిలిపెట్టి కూర్చుంటున్నారు. ఇప్పుడు ఏదో కక్ష సాధింపులాగాను ఒకళ్ళని టార్గెట్ చేస్తున్నట్టు ఉంది. ఒక కేసీఆర్ని టార్గెట్ చేస్తున్నట్టు. కేటీఆర్ది క్లియర్గా చెప్పాడు, ఇది నాది కాదు, నా ఫ్రెండ్ది లీజుకి తీసుకున్నాను, కాబట్టి మీరు వెరిఫై చేసుకుని కూల్చుకుంటే అతను చూసుకుంటాడు అని చెప్పాడు. ఆయన అది తేలిపోయింది. ఇప్పుడు కేటీఆర్ కాదు కనుక దాని మీద దీనికి కేటీఆర్కి సంబంధం ఉందంటారు. వీళ్ళ
టార్గెట్ అది కదా. టార్గెట్ ఈ కూల్చివేతలు ఎందుకు మొదలెట్టేది కాంగ్రెస్? టార్గెట్టే వీళ్ళ ఆస్తులను కూల్చడానికి. కేటీఆర్ గెస్ట్ హౌస్, కేసీఆర్ గెస్ట్ హౌస్, అట్లన్నింటి కూల్చడమే. టార్గెట్టే అది. మరి నాగార్జున గారి అన్కన్వెన్షన్ ఎందుకు వచ్చిందంటారు ఇందులోకి? అందుకని ఛాలెంజ్ చేశారు కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒకళ్ళు. వాళ్ళ మీదకి వస్తే మా మా ఇంటి మీదకి వస్తున్నారు, దమ్ముంటే నాగార్జున కూలగొట్టండి నన్ను ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్కి బదులుగా వీళ్ళు అధికారులు రెచ్చిపోయారు, మేము కూలుస్తామని. ఇప్పుడు కూలుస్తారు, రేపు కోర్టు నాగార్జునకి ఫేవర్గా వచ్చింది, అప్పుడు మళ్ళీ కట్టిస్తారా వీళ్ళు? కట్టిస్తారా? కాంపన్సేషన్ ఇస్తారా? ఎట్లా ఇస్తారు? ఏ లెవెల్లో ఇస్తారు? సో ఆల్ దిస్ ఈస్ అంటే ఇవేం ఆ డీటెయిల్స్ ఏమి చెక్ చేసుకోకుండానే హైడ్రా అధికారులు రంగంలోకి దిగారంటారా? దిగారు అంతే. ఖచ్చితంగా కోర్టులో కేసు ఉండగా, అసలు కోర్టులో కేసు పెండింగ్లో ఉండగా నువ్వు ఎలా యాక్షన్ తీసుకుంటావు? ఇది కోర్టు పర్మిషన్ ఏమైనా తీసుకున్నావా? సరే కోర్టులో కేసు ఉంది, కానీ ఇది మా దగ్గర ఆధారాలు ఇవి కనుక మేము కూర్చేస్తామని కోర్టు పర్మిషన్ ఏమైనా తీసుకోలేదు కదా. కోర్టులో కేసు ఉంది, తీర్పు రావాలి. మిగతా వాటి అన్నిటి మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు చేసినట్లు అన్నిటికి తీర్పు రావాలని ఆగారు కదా. మరి అవన్నీ కూల్చలేదు, సగంలో కూల్చి ఆగిపోయి ఉన్నాయి కదా. మరి అవన్నీ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో అనాకాంతంగా ఆక్రమించుకున్నారని వాళ్ళు ట్రస్ట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తే అన్ని కూల్చడం మొదలెడితే మీరు స్టే తీసుకుని కాంగ్రెస్ గ్రూప్ అంతా చేరి స్టే తీసుకున్నారు. మరి ఇప్పుడు అవి కూల్చలేదే, అవి స్టేలో ఉందని, కోర్టులో ఉందని. ఎందుకు కూల్చాలి? కోర్టులో ఉందనే కదా కూల్చాల. మరి ఇది మాత్రం కోర్టులో ఉందని ఎలా కూలుస్తారు? సో అంటే నాగార్జున రేవంత్ రెడ్డికి ఎన్నికలప్పుడు సపోర్ట్ ఇవ్వలేదనా? ఏం కారణాలు? ఇవన్నీ చూడవలసిన విషయాలు. అంటే కబ్జా చేస్తే కూల్చండి, నో ప్రాబ్లం, వెల్కమ్. అది కిరణ్ కుమార్ రెడ్డి కూల్చండి, పొంగులేడిది కూల్చండి, కేసీఆర్ది ఉంటే కేసీఆర్ది కూల్చండి. అన్యాక్రాంతం అది కబ్జా భూములు అంటే కూల్చండి. బఫర్ భూములు అంటే కూల్చండి. బఫర్ భూములు వాళ్ళు గెస్ట్ హౌస్లు కూడా కూల్చండి. అది తేల్చి కూల్చండి. మీ యొక్క వ్యూహాలతోటి, మీ యొక్క ఆవేశాలతోటి, మీ యొక్క ఛాలెంజ్లతోటి కూల్చడాలు కాదు కదా. కోర్టులో ఉండగా ఎలా కూల్చారు? కోర్టులో ఉండగా కోర్టు పర్మిషన్ తెచ్చుకున్నారా? నాగార్జునకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా? లేదు కదా. ఇవ్వకుండా కోర్టులో పర్మిషన్ తీసుకోకుండా ఎట్లా కూల్చారు? కోర్టులోకి ఉండగా కేసు. సో ఇట్స్ టోటల్ ఒక వెండెంటా పాలిటిక్స్ గాను, దుందుడుకు చర్యలాగాను ఈ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడ నుంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే ఉంది. దుందుడుకు చర్యలు, ఏదో బాగేయటం, ఏదో ఒకటి మాట్లాడటం, ఏదో ఒకటి చేసేయటం. తర్వాత ఇప్పుడు ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్. ప్రజలు వీళ్ళ రుణమాఫీని గురించి మాట్లాడుతున్నారు కనుక దాని గురించి ప్రజలు అవలేదు, ఇంకా అవలేదని వస్తుంది, దాన్ని డైవర్ట్ చేయడానికి ఇలాంటివి, అంతకన్నా ఇంకేం లేదు. ఓకే. అయితే అంటే నాగార్జున గారు న్యాయస్థానానికి వెళ్తాను, నాకు డెఫినెట్గా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. ఆయనకి న్యాయం జరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? కానీ నిజంగానే అక్కడ కబ్జా జరిగిందంటారు. ఎందుకంటే అక్కడ చెరువు మిస్ అయింది, అది ఈ అన్కన్వెన్షన్లోనే కలిసిపోయింది అని చెప్పేసి కొంతమంది చెప్తున్న పరిస్థితి. ఏమంటారు? న్యాయం జరిగే ఛాన్స్ ఉందా? లేదంటే అక్కడ కబ్జా జరిగింది కాబట్టి ఆ కూల్చివేసిన దానికి ఇంకెటువంటి న్యాయం జరగదంటారు? ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి న్యాయం జరుగుతుందా అంటే ఖచ్చితంగా మొత్తం స్థలం మాత్రం గతంలో జరిగినప్పుడు కూడా మొత్తం స్థలం అది కబ్జా స్థలం కాదు. 3 ఎకరాలు కబ్జా స్థలం అనేది పచ్చి మాట, తప్పుడు మాట. అప్పుడు కూడా వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఏం జరిగింది, కొంత భాగం ఆ ఎంట్రన్స్ దగ్గర చెరువును ఆనుకుని ఉన్న భాగం అది ఒరిజినల్ స్థలం కాదు, చెరువు స్థలము. దాన్ని పూర్తి చేసేసి దాన్ని చెరువును మూసేసి చేసిన స్థలము అన్నారు. సో దానికి వీళ్ళు పట్టాలు ఉన్నాయి, పట్టా ప్రకారం మేము తీసుకున్నాం, ఆ చెరువు మూసేసిందో మాకు తెలియదు. ఆ పట్టా ఎలా ఇచ్చారు? మరి చెరువుని కబ్జా చేసి మూసిన స్థలం అది మీరు పట్టా ఎలా ఇచ్చారు? అది పట్టా స్థలంగా ఉండబట్టి మేము కొన్నాము కనుక అది పట్టా స్థలం అన్నప్పుడు అది ఇప్పుడు మేము అది కూల్చేస్తామంటే ఎట్లా అన్నప్పుడు అందువల్ల కోర్టుకు వెళ్ళింది. కోర్టు తేల్చాలి. ఇప్పుడు అసలు అధికారులు ఎవరు? ఇది ఇచ్చింది ఎప్పుడు? ఈ పట్టా నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే. ఎవరి ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇది కబ్జా జరగటము, చంద్రబాబు పీరియడ్లో దానికి సార్థకత ఏర్పరచడము, ఆ హైటెక్ సిటీ ఆ ప్లేస్ అంతా కూడా చంద్రబాబు పీరియడ్లోనే కదా.
ముందు నాంది కాంగ్రెస్ అయినాక చంద్రబాబు పీరియడ్లోనే అవన్నీ పడ్డాయి. ఓకే. అంటే ఈ అన్‌కన్వెన్షన్‌కి సంబంధించి అప్పుడు ఎవరి దగ్గర కొనుగోలు చేశారు? అప్పుడు ప్రైవేట్ పార్టీ దగ్గర కొనుగోలు చేశారు. వీళ్ళది ప్రైవేట్ పార్టీకి ఇది స్థలం కొన్నారు, కడుతున్నారు. ఇంకా ఆ భాగం ఒక కార్నర్ ఉంది. నాగార్జున గారే అక్కడ ఈ తీసుకున్నారా? భాగం కూడా తీసుకుందామని ఆయనకి తీసుకుంటే మనకు ఫుల్గా వస్తుంది పార్కింగ్ మొత్తం రౌండ్ కానీ మళ్ళీ ఆ భాగం ఎవరో ప్రైవేట్ వెళ్ళే వాళ్ళు అయితే ఈ వేరే వాళ్ళకి వెళ్తే మళ్ళీ మనకి ఇబ్బంది వస్తుంది. వాళ్ళు ఏదైనా వేరే కడితే మనకి డిస్టర్బెన్స్గా ఉంటుంది అన్నట్టు అది కూడా కొనుక్కుంటే బాగుంటుందని ఎవరో సజెస్ట్ చేశారు. ఎస్ మంచిదే కదా అని కొన్నారు. దాన్ని పట్టా చూసి లీగల్గా చూసి కొన్నారు. ఇప్పుడు లీగల్గా చూసుకున్నది అది ఆ పట్టా ఇచ్చిన ఆఫీసర్ ఎవడు? వాడిని ముందు అరెస్ట్ చేసి బొక్కలో వేయాలి కదా. ఓ చెరువు స్థలాన్ని కబ్జా చేసి దాన్ని పట్టా ఎలా ఇచ్చాడు? ఆ ఆఫీసర్ ఎవడు? అది ఏ పీరియడు? మీ చంద్రబాబు పీరియడ్లోనే కదా ఆ ఆఫీసర్ ఎవడు? వాడిని పట్టుకుని ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు కనుక ఈయన వాళ్ళకి ఆ ఆఫీసర్ని కాపాడుతాడా? ఇవన్నీ కోర్టులో తేలుతాయి కనుక ఆ న్యాయం అనేది ఒకవేళ ఆ స్థలము కోర్టు కూడా ఏమైనా సరే మీరు తెలుసుకున్నారో తెలియకున్నారో ఆ ఆఫీసర్ తప్పు ఏదైనా సరే అది చెరువు స్థలము కనుక ఆ చెరువును పునరుద్ధరించాలి. చెరువును పునరుద్ధరించాల్సిన అవసరం ఎందుకంటే అది కాకపోతే ఇవాళ కాదు, రేపు పెద్ద వర్షం వచ్చింది, పెద్ద తుఫాన్ లాంటిది వచ్చింది అనుకోండి, మొత్తం ఆ చెరువు వీళ్ళు దారి లేదు, మొత్తం పొంగి కాలనీ అంతా మునిగిపోద్ది. అలాంటి దుర్మార్గ పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కనుక చెరువును కబ్జా చేసి ఇళ్ళు నిర్మించడం దాన్ని మళ్ళీ పునరుద్ధరించడం తప్పే లేదు. అది ప్రజల కోసం చేయాల్సిన పని ఏ ప్రభుత్వం చేస్తే మంచిది. దాన్ని మనం తప్పట్లా. ఎందుకంటే చెరువులు మూసేయటం వల్లే ఇవాళ చిన్న వాన వచ్చినా కూడా ఎక్కడికక్కడ నీళ్ళు పొంగి పొర్లిపోయి చెరువులు కాలనీలు మునిగిపోతుంది. కనుక చాలా దౌర్భాగ్య పని జరిగింది గతంలో. అది కాంగ్రెస్ పీరియడ్లో చంద్రబాబు పీరియడ్లో ఇలాంటి ఆక్రమణలు బాగా జరిగిపోయినాయి. వాటిని ఇప్పుడు సరిదిద్దుతామంటే తప్పులేదు, సరిదిద్దటం మంచిదే. ఆ సరిదిద్దే క్రమంలో ఎంతవరకు ఏంటి అనేది ఇప్పుడు ఇది వీళ్ళు చెప్పింది ఆ భూమి నిజంగా చెరువుదా లేదు ఊరినే ఒక రఫ్గా వీళ్ళు అనుకుంటున్నారా? రికార్డ్స్ ఎలా ఉన్నాయి? ఆ రికార్డ్స్ని బట్టి నిజంగా చెరువు భూమి అయితే ఎస్ టేక్ ఇట్ యాక్షన్. మీరు నాగార్జున గారు మీరు పట్టా భూమి మీరు కొనుండొచ్చు, కానీ ఇది తప్పుడు భూమి కనుక మీ కాంపన్సేషన్ ఆ భూమికి మీరు పెట్టి వెచ్చించిన మీ తప్పు. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా. నాకు తెలియదు, నేను తెలియక కొనేసాను, ఇట్స్ నాట్ యాక్సెప్టెడ్. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్. కనుక నువ్వు తెలియకున్నా ఇట్స్ మిస్టేక్ ఈజ్ యువర్స్, సో యూ హ్యావ్ టు ఫోర్గో దట్ ప్లేస్ అని అంటారు. కానీ మొత్తం కూల్చడం మాత్రం వీళ్ళకి అధికారం లేదు. మొత్తం కూల్చడానికి అధికారం లేదు. ఎప్పుడు మొత్తం కూర్చారని వింటున్నాను నేను. కొంతమంది ఏమో లేదు బిగినింగ్ వీళ్ళు చూడాలి, మొత్తం కూర్చితే మాత్రం తప్పు. మొత్తం 3 ఎకరాలు మాత్రం చెరువు భూమి కాదు. దాంట్లో ఒక భాగమే ఒక చిన్న ఎంట్రన్స్ దగ్గర నుంచి రైట్ భాగం ఉంటుంది, అది మాత్రం చెరువును ఆనుకుని ఉంటుంది. అదే చెరువు భూమి. చెరువును మూసేసి ఏర్పడిన భూమి అదే అని అప్పుడు అలిగేషన్ కోర్టులోకి వెళ్ళారు. అది తేలాలి. గత ప్రభుత్వంలో కూడా స్టార్ట్ చేసిన తర్వాత గోడ ఏదో కొంచెం కూల్చివేసిన తర్వాత మళ్ళీ ఆపేశారు. గత ప్రభుత్వంలో కోర్టు స్టేజ్ ఇచ్చింది. ఆ గత ప్రభుత్వం కూల్చేసిన గోడ చూసారా? అటుపక్క చెరువు పక్కన గోడ, ఇక్కడ కాదు, మెయిన్ కన్వెన్షన్లో కాదు, అటు కన్వెన్షన్ బిల్డింగ్కి అటుపక్క ఉంటుంది. ఆ భాగాన్నే కూల్చారు. అదే చెరువును ఆనుకున్న భాగం, అదే కూల్చారు. ఈ లోపల స్టే తెచ్చుకున్నారు, ఆపేశారు. ఇప్పుడు ఈ ఆపింది స్టే క్లియర్ అయ్యేదాకా, కోర్టులో తేలేదాకా ఉంచాలి కదా. ఈ లోపల అత్యుత్సాహం ఏంటి? ఎందుకు అది? మీ పొలిటికల్ ఛాలెంజెస్ కోసం ఎవడో మీ పొలిటికల్గా మిమ్మల్ని ఛాలెంజ్ చేశాడు, మీ ఎవడో గ్రూప్ ఆర్గనైజేషన్, రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్ దమ్ముంటే ఆ బాలరెడ్డి ఏదో ఉన్నాడు పేరు, ఆయన ఏదో ఛాలెంజ్ చేశాడు, దమ్ముంటే నాగార్జున కోల్చండి అని. నాకు దమ్ము ఉందని రంగనాథ్ ఈయన కూల్చేశాడు, ఈయన ఆఫీసరు. అంటే ఈవెన్ ఆయన నోటీసులు కూడా ఇవ్వలేదని ఇవ్వాలి కదా. ఎంత మంచి ఆఫీసర్ వీరు, ఎంత రాజకీయ నాయకులతో కూడా మంచి అనుబంధం ఉంది నాగార్జున గారు. ఇక్కడ అటువంటిది ఏం లేదంటారా? ఏం ఉపయోగపడలేదంటారా? ఉపయోగపడలేదు. ఎందుకంటే ఇది జరుగుతున్నది ఒక పద్ధతిగా కాదు.
పద్ధతిగా జరిగేటైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏది పద్ధతి లేదనుకో, అన్నీ అడ్డదిడ్డంగాను వీధి భాష అంటే ఈ మాట్లాడుతూ డెసిషన్స్ అనేవి చాలా డేరింగ్గా చేస్తున్నారని కూడా చాలా పాజిటివ్గా ఏది రెస్పాండ్ అవుతున్నారు. ఇటువంటి డెసిషన్స్ అనేవి చాలా బాగా తీసుకుంటున్నారని పాజిటివ్గానే రెస్పాన్స్ ఏం బాగా తీసుకుంటున్నాడు, బాగా అన్నీ తీసుకుంటున్నాడా? పొంగులేటి ల్యాండ్ ప్రజలకు సంబంధించిన పొంగులేటి ఇది బఫర్ ల్యాండ్లో కట్టాడు ఫామ్ హౌస్. అది ఆధారాలు చూపించాడు. శాటిలైట్ పిక్చర్లో చూస్తే ఆధారం కనపడుద్ది. అదే పెద్ద ఆధారం చూపించండి అని పెద్ద ఎంక్వైరీ అవసరంలా. శాటిలైట్ పిక్చర్లు క్లీన్ కనపడుద్ది. బఫర్ దీంట్లోనే ఫామ్ హౌస్ కోల్చమానండి. కోల్చమని మరి ఈ కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కబ్జా చేసిన ట్రస్ట్ భూములు ఉన్నాయి అయ్యప్ప సొసైటీ 100 ఫీట్ రోడ్లో. అది కోల్చమనండి. అది ఎందుకు కోల్చా మరి? మీ వాళ్ళవి కోల్చవు, ఇంకోటిది నోటీసులు కూడా కూలుస్తావా? ఏమిటి ఇది? ఇదేదో పెద్ద గొప్పగా చేస్తున్నానికి క్రెడిబిలిటీ ఇచ్చుకుంటే ఎట్లా? మీకు మీరు తాకీదులు ఇచ్చుకుంటే ఎట్లా? చేస్తే అన్నీ చేస్తాను అనుకో, యాడ్స్ తప్పట్లు కొడతాం. స్వపర భేదాలు లేకుండా అన్ని అన్యాక్రాంతంగా కన్స్ట్రక్షన్, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అన్నింటినీ కూలుస్తున్నాడు. హ్యాట్స్ ఆఫ్. అలా కాకుండా ఒక సైడ్ వెళ్తున్నాడు. కానీ కబ్జా జరగడానికి ఛాన్స్ ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కబ్జాలన్నీ జరిగినాయి అని చెప్పేసి అంటున్నారు కదా. కబ్జా కాలం తెలుసుకోవాలి. కబ్జా కాలం చంద్రబాబు కాలం. ఇది ఇచ్చింది కొంది నాగార్జున, కొంది కట్టింది చంద్రబాబు కాలంలో, చంద్రబాబు అధికారంలో ఉండగా. అంతకుముందు పర్మిషన్ ఇచ్చింది కాంగ్రెస్ అధికారంలో ఉండగా. ఆ తర్వాత దాని ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అయితే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. తర్వాత చంద్రబాబు దాన్ని హైటెక్ సిటీ నిర్మాణం ఆ హంగామాలో ఇవన్నీ జరిగినాయి. ఆ తర్వాత కంటిన్యూ అవుతూ ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్ వచ్చి దాన్ని అడ్డుకోవాలని చూసింది. వీళ్ళని కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఆక్రమణని అడ్డుకోవాలని చూసింది. వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. ఈ నాగార్జునది ఇలాంటివి కూడా అడ్డుకోవాలని చూశారు, స్టే తెచ్చుకున్నారు. ఆక్రమణలు చేసింది పార్కులను కూడా ఆక్రమణలు చేశారు. కాంగ్రెస్ పీరియడ్లో పార్కులు కూడా కొన్ని చంద్రబాబు అడ్డుకున్నాడు. చంద్రబాబు పార్కులు ఆక్రమణ అడ్డుకుని ఇలాంటి అలౌ చేశాడు. వాళ్ళు కాంగ్రెస్ ఈ ఆక్రమణలకు మొత్తం ఆజ్యం పోసింది ఆరంభం కాంగ్రెస్. ఆ ఆఫీసర్ లెవెల్లో పట్టుకోవాలి. ఆ ఆఫీసర్ ఈ పర్మిషన్లు ఎలా ఇచ్చారు, డబ్బులు తీసుకుని పర్మిషన్లు ఎలా ఇచ్చారు, అవి పట్టుకోవాలి. అవి చెయ్యాలి. అన్నీ చేస్తే హ్యాట్స్ ఆఫ్. బ్రహ్మాండంగా సాహసోపేత. ఇది సాహసోపేతంగా కాదు, రాజకీయ కుట్రలతో జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.